నందమూరి ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడేటప్పుడు వాళ్ళ స్టైల్లోనే మాట్లాడితే బాగుంటుందని చెప్పి చాలామంది చెప్తుంటారు, వాళ్ళ స్టైల్లోనే మాట్లాడుతుంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో ఆమె తన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఆమె ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తాను, వారి దృష్టికి తీసుకుపోతానని చెప్పి ఏదైతే లేఖ రాశారని చెప్తా ఉన్నారో దానికి సంబంధించి ఆమె ఖండించింది. వెనక్కి తీసుకోవాలి ఆ లేఖ అని చెప్తా ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పినటువంటి డైలాగ్ ప్రకారం మనం చెప్పుకుంటే కనుక 6 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి ఆ పసిబిడ్డ ఇంతవరకు దొరకకుండా చేసినటువంటి నీచుల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి నోరు ఇప్పుడు లేస్తుందా? ఒక మహిళ బహిర్భూమికి వెళ్ళినప్పుడు అక్కడ అత్యాచారం చేసి ఆ చెట్ల పొదల్లో ఆ మహిళను పాడేసినటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉన్నటువంటి మీరు అప్పుడు లేయని నోరు ఇప్పుడు లేస్తుందా? గంజాయి తీసుకొని విశాఖలో ఒక పోలీస్ అధికారి చేయి విరగొట్టినప్పుడు అప్పుడు లేయని నోరు ఇప్పుడు లేస్తుందా? ఇంకొక చిన్నారిపైన అత్యాచారం జరిగితే అప్పుడు లేయని నోరు ఇప్పుడు లేస్తుందా? రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలో కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ చీరను గుంజి లాగి వీడియో వైరల్ అయినా కూడా పట్టించుకోలేదు, అప్పుడు లేయని నోరు ఇప్పుడు లేస్తుందా? రాష్ట్రంలో విధ్వంసాలు జరుగుతుంటే, హత్యాకాండ జరుగుతూ ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి విగ్రహాల ధ్వంసం జరుగుతూ ఉంటే, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటే, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటే, రెడ్డి హాస్టల్ అని ఎక్కడైనా పేరుంటే వాటిని ధ్వంసం చేస్తూ ఉంటే, కాళ్ళు మొక్కించుకునేదాకా వదిలిపెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే అప్పుడు లేయని నోరు ఇప్పుడు లేస్తుందా? ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి, వారికి భయపడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలి బయటికి పోతూ ఉన్నారు. ఇంత దారుణాలు జరుగుతుంటే కనీసం వీటి గురించి మాట్లాడకుండా అప్పుడు మౌనంగా ఉండి నోరు విప్పని మీరు ఇప్పుడు మీ నోరు లేస్తూ ఉందా? అంటే ఈ రషీద్ హత్య జరిగితే జరగని మాట్లాడకూడదా? దీనికి సంబంధించి ఆ కుటుంబాన్ని పరామర్శించకూడదా? రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగాలని చెప్పి ప్రోత్సహించాలా మౌనంగా ఉండి? ఢిల్లీకి వెళ్ళి చెప్తే ఏమైనా ఇబ్బందా? ఢిల్లీ స్థాయిలో తెలిసి ఏమైనా ఇబ్బందా? జాతీయ స్థాయి పార్టీలకు రాష్ట్రం గురించి తెలిసి ఏమైనా ఇబ్బందా? తెలియాలి. రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నటువంటి మీరు, మీ కూటమి ఈ పరిస్థితులన్నీ జాతీయ స్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రికి తెలియాలి, హోంమంత్రికి తెలియాలి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ సంఘటనలకు సంబంధించి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్టీ ఆఫీసులు కూల్చివేతలకు మీకు సంబంధం లేదు, మీరు అపోజిషన్ పార్టీ కాబట్టి కూల్చివేతే హ్యాపీ, మీకు సంతోషం. అది కూల్చడం వల్ల మీ మరిది కళ్ళలో ఆనందం ఉంటుంది కాబట్టి మీరు మౌనంగా ఉంటారు, దాన్ని ఎవరు తప్పుపట్టడు, ఓకే. వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేసినా కూడా మీకు సంబంధం లేదు, ఎందుకంటే మీ మరిది కళ్ళలో ఆనందం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని నోరెత్తారు, ఓకే. పసిపిల్లలపైన అత్యాచారం జరిగితే ఏమైందండి పలకరించకుండా? ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతూ ఉంది? మహిళలపైన అత్యాచారం సంబంధించి, చిన్నారులపైన అత్యాచారం సంబంధించి నేనేమైనా లాఠీ పట్టుకొని తిరగాల, గన్ను పట్టుకొని తిరగాల అని చెప్పి చేతులు ఎత్తేసింది. మరి అప్పుడు ఎందుకు లేయలేదు మీ నోరు? అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈ మాటలు వెనక్కి తీసుకో అని చెప్పి ఎందుకు చెప్పలేదు? మీ మరిది దగ్గరికి వెళ్ళి, అయ్యా మన ఎన్నికల టైంలో చెప్పింది ఇది కాదు, ప్రజలకు మేలు చేస్తామని చెప్పాం, గత ప్రభుత్వ పాలన బాలేదని చెప్పి ప్రజలు మనల్ని గెలిపించారు కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, ఆంధ్ర అభివృద్ధి జరగాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచాలి, వీటి మీద దృష్టి పెడదామని చెప్పి ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఆ రకంగా మీరు అడిగితే మీ మరిది కళ్ళలో ఆనందం ఉండదు కాబట్టి మీరు ఆ మాట మాట్లాడలేరు. ఈ లేఖ రాయడం తప్పు అని మీరు చెప్తే ఈ మాట మీ మరిది కళ్ళలో ఆనందాన్ని నింపుతుంది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు మేడం మీరు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి, ఈ విధ్వంసాలకు సంబంధించి, అత్యాచారాలకు సంబంధించి, ఒక పోలీసు అధికారిని కొట్టినటువంటి పరిస్థితికి సంబంధించి, లిక్కర్ తాగి పోలీసుల మీద డంక డ్రైవ్ చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేసినటువంటి అంశాలకు సంబంధించి 30 రోజుల్లోనే ఎన్ని దాడులు జరిగాయో మీరు ఒకసారి నివేదిక తెప్పించుకోండి. మీ ప్రభుత్వం అధికారులు ఉంది కదా, మీ కూటమి ప్రభుత్వం, ఏం జరిగిందా లేదా అనేది తెలుసుకోండి. మీరు తెలుసుకున్న తర్వాత అది అబద్ధమైతే కనుక మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నైనా మాట్లాడండి. అది నిజమని తేలితే కనుక ఖచ్చితంగా వీటి మీద ఒక లేఖ రాయండి. మీరు ఢిల్లీకి వెళ్ళి, మీ పార్టీ కదా కేంద్రంలో ఉన్నది, వారికి ఈ విషయాలను చెప్పండి. రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. కనీసం ఇచ్చిన హామీల సంగతి పక్కన పెట్టండి, హామీలొద్దు. వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేసినా కూడా పట్టించుకోదు, వదిలేయండి. కనీసం ఈ మహిళలు, చిన్నారులు వీళ్ళపైన దాడులకు సంబంధించి అయినా ఆపమని చెప్పండి. శాంతి భద్రతలు కనుక పర్ఫెక్ట్గా ఉంటే, స్ట్రిక్ట్గా ఉంటే ఇలాంటివి జరగవు. కఠినంగా శిక్షలు పడే విధంగా మీరు గట్టిగా మాట్లాడితే ఇలాంటివి జరగవు. ఆ కుటుంబాలను వెళ్ళి పరామర్శించారా? కనీసం అప్పుడైనా నోరు లేచిందా మీకు? ఆ మహిళ చిన్న పిల్లల ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులతో మాట్లాడారా? అప్పుడు నోరు వేయలేదు, ఇప్పుడు లేస్తుంది నోరు. రాష్ట్రం యొక్క పరువు పోతూ ఉంది. మీరు సపోర్ట్ చేసినటువంటి మీ పార్టీ, మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానివల్ల అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి మీరు మద్దతు ప్రకటిస్తారా? తప్పు జరగకుండా ఆపుతారా? తప్పు జరగకుండా ఆపే ప్రయత్నం చేయండి మీ వంతు మీరు. అప్పుడు రాష్ట్ర పరువు ఉంటుంది, మీ పరువు కూడా నిలబడుతుంది. అది మీరు చేయాల్సినటువంటి పని.